తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ నేతలు విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రజలను వంచివేస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. मोदी जी, आपकी होम मिनिस्टर जिसकी कंट्रोल में पुलिस और लॉ एंड ऑर्डर रहती है, आपकी अपनी आप होम मिनिस्टर जिसके पास लॉ एंड ऑर्डर रहने चाहिए, आज उसी होम मिनिस्टर बंडी संजय साहब ने करीमनगर में एक गवर्नमेंट ऑफिस को तोड़ दिया। एमएलए ऑफिस जो गवर्नमेंट की ऑफिस है, उस ऑफिस को आपकी एमएलए साहब, आपका मंत्री बंडी संजय साहब ने तोड़ दिया। ఎంత బాధాకరం అంటే ఒక హోం మంత్రి, దేశానికి ఒక సహాయ హోం మంత్రి చిల్లర రౌడీలను పెట్టుకొని కరీంనగర్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్, అది ఒక ఎమ్మెల్యే గారి స్వంత ఇల్లు కాదది, అది గవర్నమెంట్ క్యాంప్ ఆఫీసు. లోపల ప్రెస్ మీట్ జరుగుతుంటే బయట నుంచి కొందరు చిల్లర వెధవలు వచ్చి ఆ ఆఫీస్ని పగలగొట్టడమే కాకుండా అక్కడున్న ఎమ్మెల్యే గారి కారుని ధ్వంసం చేసి, మొత్తం ఆఫీస్ని ధ్వంసం చేసి, ప్రజల ఆస్తుని ఇవాళ తగలబెట్టినారు. ఎవరు చేసినారు? పోనీ ఓ చిల్లర రౌడీలు, రోడ్డు మీద తిరిగే వెధవలు అనుకుంటే అది కాదు. చేసింది ఎవరు? చదువు సంధ్య లేని ఒక కేంద్ర మంత్రి. ఇప్పటి వరకు కౌశిక్ గారు ఏమడిగినారు? ఇవాళ ప్రెస్ మీట్లో కూడా కౌశిక్ గారు అడిగింది ఒకటే విషయం, బండి సంజయ్ గారు రండి, విద్య మీద మాట్లాడదాము, ఆరోగ్యం మీద మాట్లాడదాము, మహిళా సంక్షేమం గురించి మాట్లాడదాము, వ్యవసాయం గురించి మాట్లాడదాము, రైతుల వరి కొనుగోలు జరుగుతలేదు దాని గురించి మాట్లాడదాం అంటే మాట్లాడడానికి చేతగాక, మాట్లాడే తెలివి లేక ఇవాళ ఆ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి. ఎంత ప్లాన్డ్ దాడి అంటే లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంది, ప్రెస్ మీట్ అయిపోలే, ఇంకా లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంటే ఈ కుసంస్కారులు అందరూ వచ్చి, సంస్కారహీనులు వచ్చి అక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికార ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని మొత్తం ధ్వంసం చేసినారు. ఇదా బీజేపీ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్న దేశం? ఇట్లా ఉంటుందా? ఏం మాకు చేయనికి రాదా? బండి సంజయ్ గారు ఎన్ని మాటలు మాట్లాడినరు? 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా మేము వాళ్ళని అటాక్ చేయలేదు. ఏం మా బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే మిమ్మల్ని అటాక్ చేయలేరా? ఒక కేంద్ర మంత్రి నడిపించే పద్ధతి ఇది? ఇక్కడున్న హోంమంత్రి గారు వాళ్ళ పోలీసు సహకారంతోనే, పోలీసులు అక్కడ మీరు అందరు వీడియోలో గమనించండి, పోలీసుల పర్యవేక్షణలోనే వాళ్ళు మొత్తం కారంతా పలగొట్టినారు, ఆ క్యాంప్ ఆఫీస్ పలగొట్టినారు. మరి ఇక్కడున్న హోంమంత్రి గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారో అర్థమవట్లేదు. ఎట్లాగో వారి సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు, ఇక్కడున్న హోంమంత్రి, అక్కడున్న సహాయ హోంమంత్రి ఇద్దరు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి మొత్తం మా కరీంనగర్ జిల్లానే భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇంతకుముందే పెద్దలు రమణ గారు చెప్పినట్టు మా కరీంనగర్ జిల్లాకున్న చరిత్ర ఇవాళ ధ్వంసం అవుతా ఉందంటే ఈ కేంద్ర మంత్రి, ఇక్కడున్న ముఖ్యమంత్రి అయినటువంటి హోంమంత్రి ఇద్దరు చేపట్టి మా కరీంనగర్ చరిత్ర కూడా ఇవాళ పాడవుతూ ఉంది. ఏం జరుగుతుంది కరీంనగర్లో? నిన్నగాక మొన్న కరీంనగర్ కోర్ట్ అంటే ఎంత పాపులర్ అంటే అంత పాపులర్ కోర్టు పక్కనే 5 దొంగలు వచ్చి గన్లు పట్టుకొని దొంగతనం చేస్తే ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా పట్టుకోవాలంటే చేత కానీ ప్రభుత్వం, చేత కానీ హోంమంత్రి ఇక్కడ ఉన్నాడు. ఆయనకు సహాయం చేసే ఎవరు? కేంద్ర సహాయ హోంమంత్రి. ఈ దద్దమ్మకు ఆ కేంద్ర సహాయ మంత్రి వీళ్ళిద్దరు కలిసి కరీంనగర్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. పక్కనే జడ్జి గారి ఇల్లు, అటు పక్కనే ఆయన ఇల్లు, ఎవరు? కేంద్ర మంత్రి ఇల్లు కూడా ఆ పక్కనే. అట్లాంటి చోట దాన్ని కాపాడాలని అసమర్థుడు ఇవాళ ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పలగొట్టడము, ఎమ్మెల్యే గారి మీద కారు మీద ధ్వంసం చేయడము, నీ అసమర్థతను ప్రజల ముందు పెడితే